హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మహతి వ్లాగ్స్ మా ఇంటి ముచ్చట్లు. చాలా చెమట పట్టేస్తుంది, బయట చాలా ఎండలుగా ఉంది, చాలా ఉక్కపోతగా ఉంది. సో ఈ టైంలో కాఫీ టీ తాగాలంటే నా వల్ల కాదు. సో ఈ టైంలో కాఫీ టీ తాగాలంటే నా వల్ల కాదు. సో ఈ పాటికి మీ అందరికీ అర్థమైపోయే ఉంటుంది. నేను ఇవాళ మీకు ఏం చూపించబోతున్నానంటే చల్లగా చల్లని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. చల్ల అంటే అదేనండి, మజ్జిగ. ఈ మాత్రం దానికి ఇంత షాక్ అవుతాడేంట్రా? ఇలాంటివి మన దగ్గర చాలా ఉన్నాయి. నా గురించి చెప్పలేదా బాబుకి? కరెక్ట్, మీరు ఊహించింది కరెక్ట్. మసాలా మజ్జిగ ఎలా తయారు చేసుకోవాలో నేను ఈరోజు మీ అందరికీ చూపించబోతున్నాను. ఈ ఎండాకాలం ఎవరైనా వచ్చారంటే మీరు ఈ టీలు కాఫీలతో వాళ్ళకి మర్యాదలు చేయకండి. వాళ్ళు ఇంకోసారి రారు కూడాను, ఈ ఎండాకాలం వేడిగా ఇస్తున్నారని. సో ఒకసారి మీరు ఈ మసాలా మజ్జిగ ఎలా చేయాలో చూసి వీడియోని మీరు అలా చేసి వాళ్ళకి ఇచ్చారంటే ఇంకో గ్లాస్ కావాలని మొత్తం ఖాళీ చేస్తారండి. ఇది నా పూచి. ఇంకో గ్లాస్ కావాలని మొత్తం ఖాళీ చేస్తారండి. ఇది నా పూచి. సో మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. నేను చేయబోయే విధానం ఎలా ఉంటుందో మీరు సేమ్ అలాగే చూసి ట్రై చేయండి. సో దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి వీడియోలోకి వెళ్ళిపోదామా. మసాలా మజ్జిగ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: పెరుగు, ధనియా పొడి, జీలకర్ర పొడి, మిరియాల పొడి, తగినంత ఉప్పు, నిమ్మకాయ, పచ్చిమిరపకాయ, చిన్న అల్లం ముక్క, ఐస్ క్యూబ్స్, గార్నిష్కి కొత్తిమీర, మజ్జిగ చిలుక్కోవడానికి కవ్వము, లెమన్ స్క్వీజర్, కూల్ వాటర్, చిన్న గిన్నె, ఇంకా సర్వింగ్ పాట్స్. ఇవి దీనికి కావాల్సినవండి. సో మసాలా మజ్జిగ తయారు చేసుకునే విధానంలోకి వెళ్ళిపోదామా. ఫస్ట్ ఈ గిన్నెలోకి పెరుగు తీసుకోవాలి. పెరుగు తీసుకున్నాం కదండి. ఇప్పుడు దీంట్లో తగినంత వాటర్ పోసుకోవాలి. పోసుకుని ఇప్పుడు కవ్వంతో ఇలా చిలుక్కోవాలండి. సమ్మర్లో చాలా బాగుంటుందండి. ఎవరైనా ఇంటికి వచ్చినా మీరు టీలు కాఫీలు పెడితే వాళ్ళు తాగరు, వేడి కాబట్టి. బయట వేడి, ఇంట్లో వేడి. అందుకని ఇలా చల్లగా మీరు ఇంట్లో ఉండే పదార్థాలతోటే మీరు చల్లగా ఇలా మసాలా మజ్జిగ చేసి ఇచ్చారంటే వాళ్ళు ఇంకా ఇంకో గ్లాస్ అని అడిగి మరీ తాగుతారు. మీరు ఈసారి ఇలా ట్రై చేయండి. ఇట్లా చిలుక్కున్నాక దీంట్లో కాస్త ధనియా పౌడర్, కాస్త జీరా పౌడర్, కాస్త పెప్పర్ పౌడర్, తగినంత సాల్ట్, ఇంకా ఇందులో నేను ఆల్రెడీ నిమ్మకాయ ఇలా స్క్వీజ్ చేసి పెట్టుకున్నానండి, రసము. సో ఇందులో ఇలా కలిపేసుకుని ఇందాక ఏదైతే మీకు అల్లము, పచ్చిమిరపకాయ, కొత్తిమీర చూపించా కదండి, అది నేను కొంచెం బటర్ మిల్క్ తీసుకుని ఇట్లా గ్రైండ్ చేసేసుకున్నాను. దీన్ని ఇందులో ఆ మిశ్రమాన్ని కలిపేసుకోవాలి. కలిపేసేసుకున్నాక ఇలా ఒక్కసారి మీరు కలిపి పెట్టేసుకోండి. అంతే, సింపుల్. 5 మినిట్స్లో అయిపోతుంది మసాలా మజ్జిగ రెడీ. ఇప్పుడు దీన్ని మీరు సర్వింగ్ పాట్స్లోకి షిఫ్ట్ చేసుకుని కొత్తిమీర గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే. చాలా సింపుల్, చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూసుకోండి. ఇలా సర్వింగ్ పాట్స్లో సర్వ్ చేసేసుకోవడం. ఫస్ట్ మా వారిని పిలిచి ఇచ్చేద్దాం. ఏమండి, నమస్కారం అండి. నమస్కారం, కూర్చోండి, డ్రింక్స్ తీసుకోండి. ఫస్ట్ వారు తాగుతారు, తర్వాత ఇంకా మా ఇంటికి చుట్టాలు వచ్చారు, వాళ్ళకు కూడా ఇచ్చేస్తున్నాను.
సో ఖాళీ అయిపోయాయి. చూసారా? మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇంకో గ్లాస్ అడుగుతున్నారండి, నేను వాళ్ళకి అందరికీ మళ్ళీ ఇంకోసారి సర్వ్ చేసి వచ్చేస్తాను. సో ఈరోజు నేనైతే మసాలా మజ్జిగ ఈ విధంగా చేసి మీకు చూపించాను. మీ అందరికీ నచ్చినట్టయితే ఈ వీడియో, ఈ మసాలా మజ్జిగను ఒకసారి ట్రై చేసి మీరు చూసి నాకు ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతున్నాను. సో బాయ్ బాయ్, సీ యూ, సైనింగ్ ఆఫ్ మీ అన్నపూర్ణ ఐసోలా. థ్యాంక్ యూ.